అలాగే ఎక్స్ తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో యుఎస్ లో వీళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా మనం ప్రతిరోజు ఇక్కడ టీవీలో చూస్తూనే ఉన్నాము. ఆంధ్ర తెలంగాణలో ఈ పేరు మారుమోగుతూనే ఉంటుంది. సో సతీష్ వేమన గారు ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే మన ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. కానీ స్వతహాగా మంచితనం మనలో ఉంటేనే, మన వారికి సేవ చేయాలన్నటువంటి దృఢమైన సంకల్పం మనలో ఉంటేనే ఆ సేవ అందరికి, మనం ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా చేరుతుంది. అటువంటి సామాజిక దృక్పథంతో ఉన్న సతీష్ వేమన గారిని ఇక్కడ విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, చాలా మంచి మాటలు చెప్పారు. సభ అధ్యక్షులు, సభకి ఈ ఫౌండర్ ఆఫ్ కేజీఎఫ్ మన జిత్తు వసంత కుమార్ అన్న గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మా రవిశంకర్ అన్న, మా తాన ఇద్దరు, ఒకరు కరెంట్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్కి, అలాగే అందరికీ కూడా మన కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షులకి అందరికీ కూడా నమస్కారాలు. డెఫినెట్గా మా అంజయ్ చెప్పినట్టు ఆ పేరులోనే చాలా బలం ఉంది. కేజీఎఫ్ ఆ పేరే చాలా అట్రాక్షన్గా ఉంది. చాలామంది కూడా అమెరికా నుంచి కాల్ చేసి పేరు చాలా బాగా పెట్టారంటున్నారు. అలాగే ఇది ఎప్పుడన్నా జూలై 2021 చాలా డెఫినెట్గా చాలా కంట్రీస్ నుంచి కూడా అది వన్ ఆఫ్ ఎ కైండ్ ఫంక్షన్ అవ్వాలని మాకు అమెరికాలో చేసుకుంటాం ప్రతి 2 నెలలకు ఒకసారి తానా సంబరాలు. ఆ విధంగా ఇది కన్నీ విని రీతిగా చేసుకోవాలని చెప్పి, అలాగే గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటా, హైదరాబాద్లో స్టాండర్డ్గా చేసుకుంటా, అలాగే ఒక్కొక్క కంట్రీలో కూడా చేసుకుంటా ఉండాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు అమెరికాలో 6 మిలియన్ ఇండియన్స్ ఉంటే అందులో 2 మిలియన్ తెలుగు పీపుల్ ఉన్నారు. ఆ 2 మిలియన్ తెలుగు పీపుల్లో హైయెస్ట్ కమాసే ఉన్నారు. అందులో అమెరికాలో ఎలా అయితే జూయిష్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా సెటిల్ అయ్యారు, మన వాళ్ళు కూడా చాలా మంది ఐటీ రంగాల్లో అయితేనేమి, అలాగే హోటల్ రంగాల్లో అయితేనేమి చాలా మంది చాలా చక్కగా పాతుకుపోయి ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మాకు ఇంతవరకు అమెరికాలో కమ్మ సంఘం లేదంటేనే ఆలోచించండి, ఎందుకంటే అంత బలంగా పాతుకుపోయి ఉన్నాం. సో లేకపోయినా కూడా ఆల్రెడీ మా మార్కు వివిధ సంఘాల రూపంలో వినిపిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది కాబట్టి ఆ కేజీఎఫ్ అంబ్రెల్లా కింద అమెరికాలో కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్గా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా సమాపంగా కోరుకుంటున్నాను. ఇటీవలే లాస్ట్ వీక్ కూడా రాజంపేట, నేను పుట్టింది రాజంపేట, కడప జిల్లా, అక్కడ కూడా కమ్మ భవన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. దానికి చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. నేను కూడా 50 లక్షల విరాళం ఇచ్చాను. అమర్నాథ్ కమ్మ బుక్ రాస్తూ ఆయన కూడా అతిథిగా వచ్చారు. ఆయన చాలా శాసనాలు, శిలా శాసనాలు అవి వెలికి తీస్తూ ఉన్నారు. ఆయన కూడా ఒకసారి గట్టిగా బిగినడు ఒక అమర్నాథ్ ఎడ్లపల్లి, ఆయన తన సమయాన్ని మొత్తం అమ్మ ఫౌండేషన్కి డెడికేట్ చేశారు. అలాగే జస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ న్యూస్. ఇప్పుడే బాబు గారి దగ్గర నుంచి నోట్ ఇచ్చింది. ఆయన నన్ను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అది కూడా చాలా ఇక్కడే ఉండగా నాకు చూసి రావడం చాలా చాలా సెంటిమెంట్గా భావిస్తున్నాను. జట్టి వసంత కుమార్ అన్న దగ్గర పెద్ద పార్టీ కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. డెఫినెట్గా we all will support KGF. We will grow together with KGF. Thank you all. Thanks for nice.